సువీరోపాఖ్యానము. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడికన్నుల వంటి సోగ కన్నులుగల సుందరాంగి యొక్కరే అతని భార్యగా ఉండేది. దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందములదులతో కాలము గడుపుకోసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. స్వరసంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో కడువుపండి సంతానం కలగడం, పోషణకు చిల్లిగవ్వైనా లేని దరిద్రము, వీటన్నిటినీ పదేపదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతికష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసగారు సువీరదంపతులు. కాలగమనములో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెని చూసి మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకా రాజు ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోరదరిద్రముతో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్లమీది మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా, నేను కేవలం మునికుమారుడనైన కారణముగా నీ వడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పా. అందుకు సువీరుడంగీకరించడంతో ఆ నర్మదాతీరములోనే తపోనిష్ఠుడై తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికిచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురు నా ముని యువకునకిచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలసి వెళ్లిపోయింది. తత్కన్యా విక్రమ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణియే మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మిధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికే వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడనైన యతిని, ఈ అరణ్య ప్రాతంలో సంసరితగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడనైన సువీరుడను. దయాదుల వలన రాజ్యభ్రష్టుడనే ఇలా అడవిలో జీవిస్తున్నాను. స్లో న దారిద్ర్య సమందు ఉఖం నాశోకః పుత్రామారణత్ న చవ్యధానుగమనేన వియోగః ప్రియాపహత్. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు లేకపోవడం కంటే ఏడవలసనది భార్య, రాజ్యం, భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యంలాంటిదు ఉఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే గదా. ప్రస్తుతం నేనా విధమైన 3 రకాల విచారాల వలన అమితదుఃఖితుడనే ఈ విధముగా కందముల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగుచేసి పెట్టుకున్నావు. స్లో కన్యాద్రవ్యేణయో జీవే దశపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితॄన్ క్యాపి కన్యా ద్రవ్యేణ తర్పయేత్ శాపం దాస్యంతితే సర్వే జన్మజన్మన్యపుత్రతాం. ఆడపిల్లను అమ్ముకునే అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన ఆశిపత్రం అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగుణాలను చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ, ఋషి, పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేగాదు కర్తకు జన్మజన్మలకు కూడా పుత్రసంతానము కలకూడదని శపిస్తారు.
ఇక అలా ఆడపిల్లల నమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్నవాళ్లు ఖచ్చితముగా రౌరవ నరకములో పడతారు. రాజా స్లో సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధ. కన్యావిక్రయశీలస్య ప్రాయశ్చిత్తం న చోదితం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి గాని ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్ల నమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రములోను కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీకమాసములో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీకమాసములో విద్యాతేజస్యలెక్తుడైన వరునికి కన్యాదనమును చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాళ్లు పొందే సత్ఫలాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కాని నీచబుద్ధితో కూడుకొనిన సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిప్రేస్తూ ఆ బాగా చెప్పావయ్యా బాపడా. పుట్టినందుకు గాను పుత్రధారా గృహ క్షేత్రవాసోవసు రత్నాద్యలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలేగాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మమంటే ఏమిటి? దానమంటే ఏమిటి? ఫలమంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదోరకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయములో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్న పిల్లని కూడా పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.